బయటికి రా. పోలీసులు చెకింగ్ జరుగుతోంది. నీ ఫైల్స్ ఒకసారి చూపించు. అలాగే నీ పర్స్ కూడా బయటికి తీ. అలాగే బంగారు ఉంగరాన్ని కూడా. బయటికి రా త్వరగా. ఇక్కడేం చెకింగ్ జరుగుతుందో చెప్తారా? పోలీసుల ఇన్ను కూడా ఉంగరాన్ని తీసి ఇవ్వమంటున్నారు. మర్యాదగా నా మాట విను. ఎటువంటి ప్రశ్న వేయకూడదు. నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసి నా చేతికి ఇచ్చాయి. దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఒకసారి చెక్ చేస్తాను. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఆయన దగ్గర ఉన్న వస్తువులు తీసుకురండి. వెళ్ళండి. మీ ఖరీదైన వస్తువులని ఇందులో వెయ్యండి సార్. థ్యాంక్ యూ. నువ్వు రావయ్యా. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. త్వరగా త్వరగా త్వరగా. మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇవ్వండి. ఇచ్చేయండి. బట్టుకి ఫోన్ చెయ్యాలి. ఇన్స్పెక్టర్ మన్మానికి ఫోన్ చేయడం చాలా వేస్ట్. హలో గట్టు. మేము దగ్గరికి వస్తున్నాం. దిక్కులు పడకండి. ఏంటి ఇంకా నా మొహం చూస్తున్నారు? రండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. గట్టు బట్టు ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి త్వరగా రండి. వాళ్ళు వచ్చేసారు. రండి త్వరగా రండి. ఇదిగో వచ్చేస్తున్నాను. హీరోలు ఎంట్రీ ఇచ్చేసారండి బాబు. షేర్ సింగ్. Oh my God. దీన్నే హీరో ఎంట్రీ అంటారా? దాయాబాయా వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పని పట్టండి. వినాశనానికి మారు పేరు ఈ షేర్ సింగ్ అని వాళ్ళకి బోధపడేటట్టు చెప్పండి. ఆగండి. అంటే మొదటి పేరు ఏంటి సార్? నోరు మూసాయి. వెళ్ళండి. మీ ప్రతాపం ఏమిటో వాళ్ళ మీద చూపించండి. వెళ్ళండి త్వరగా. రండి. మీ సంగతి నేను చూస్తాను. గట్టు వారిని వదలకు. అరే భట్టు గారు, షేర్ సింగ్ గారు దొరికిపోయారు. ఇక లాభం లేదు. నువ్వు బయటికి రా. వాళ్ళంతా చూడు. వీడు చూడడానికి జోకర్ లా ఉండొచ్చు, కానీ నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే వీడు చాలా ఆపదకరమైన వాడని చెప్తుంది. బట్టి గారు, నాకు ఇతన్ని చూస్తే ఏమంతా భయంకరంగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఉండండి, నేను మిమ్మల్ని వదలను. భట్టు గారు, మీరు చెప్పింది నిజమే. ఇతను చాలా భయంకరంగా ఉన్నాడు. అంతేకాదు నాకు బాగా కోపం తెప్పించాడు. మీ కనుక ధైర్యం ఉంటే వెంటనే బయటికి రండి.
మీ సంగతి చూస్తాను. దెబ్బ ఎలాగుంది? ఓ నాయన, ఇప్పుడు పారిపోవాలి. అందరూ వచ్చేయండి, 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 పరిగెట్టండి. ఓ, ఓ. బాస్ త్వరగా వచ్చి బండిలోకెళ్ళి రండి బాస్. ఆపండి, వ్యాన్ ఆపండి. ఏ, నేను మీ బాసుని. ఆపండి, నేను ఇంకా ఎక్కలేదు. వ్యాన్ ఆపండి. ఏయ్, త్వరగా ఆపండి. త్వరగా రండి బాస్, త్వరగా రండి, నేను ఏదో ఒకటి చేస్తాను. రండి ఆపండి. రండి బాస్, రండి. భయపడకండి, రండి బాస్, రండి రండి. అరవకు, గట్టు బట్టు, యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, వాళ్ళు పారిపోతున్నారు, మేం కాదు. ఆపండి, వ్యాను ఆపండి. చట్టం యొక్క కాళ్ళు చాలా పొడుగైనవి. పారిపోతే మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారా? చెమచింగ్ టీ తీసుకురా, చెమచింగ్ టీ తీసుకురా, చెమచింగ్ టీ. సార్లిద్దరు దీన్ని చూసే సంతోషిస్తారు. హాయ్. ఏం చేస్తున్నారు బాస్? ఎందుకు బాస్ మాత్రలు జ్యూసులు వేస్తున్నారు? పిల్లలు అదే. ఇది గట్టు సార్కి, ఇది బట్టు సార్కి. బాస్ బాస్, ఇప్పుడు మీరు ఏం చేశారు? గట్టు బట్టు నాకు ఎప్పుడు అడ్డు తగులుతున్నారు. వాళ్ళ అడ్డంకని ఎలాగైనా తప్పించుకోవాలని ఈ ప్లాన్ వేశాను. ఈ 2 గోళీలు వేసి జ్యూస్ వాళ్ళు తాగారంటే వాళ్ళు ఇంకా స్లో అయిపోతారు. అప్పుడు నాకు ఎవరు అడ్డుండరు. నా పని నేను చాలా యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? దాయా బాయా, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది నాయన, వా. సార్ జ్యూస్ తీసుకోండి, తీసుకొని తాగండి సార్. జ్యూసా? థ్యాంక్ యూ. జ్యూస్ చాలా బాగుంటుంది సార్. సార్ మీరు గట్టు సార్ జ్యూస్ కూడా తాగేశారు. యమ్మీ, చాలా బాగుంది. సరే సరే, గట్టు కోసం ఇంకో గ్లాస్ తీసుకురా వెళ్ళు. అలాగే సార్. తప్పుకోండి, తప్పుకోండి. నన్ను కూడా కొంచెం చూడండి. తప్పుకోండి. మనం అక్కడికి వెళ్తాం రా. మనం ఓ పని చేద్దాం, లోపలికి వెళ్ళి చూసొద్దాం. జాగ్రత్త. అరే, వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూడమన్నారు కదా బాస్, అందుకే మేము చూస్తున్నాం బాస్. మీలాంటి బుద్ధి లేని వాళ్ళని నేను పక్కన పెట్టుకున్నాను. మీకు ఏం చెప్పినా అసలు మీ బుర్రకే ఎక్కదు. ఒక విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈ పక్కగా వెళ్దాం అనుకున్నాను. వెళ్తూ వెళ్తూ నీకు హాయ్ చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. బాయ్. బట్ 6 and 7 ఉంటుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఓరి నాయన. బట్టు గారు నిజమే చెప్తారు. సరే రండి బట్టు గారు, మన జీపులో అలా అలా వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం రండి. ఓ బట్టు గారు, ఏం చేస్తున్నారు? ఇది నిద్రపోయే టైం కాదు. రండి వెళ్దాం, రండి, లేవండి. పద పద. ఓ బట్టు గారు, అసలు మీకేమైంది? నిద్రపోవడం ఆపండి, రండి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓహో, ఏమైంది? ఇది స్టార్ట్ అవడం లేదే.
నేనే వాళ్ళ జీపుని నాశనం చేశాను. ఇక వాళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇకపై మనము అనుకున్నది ఏదైనా చేయొచ్చు. మనం అనుకున్నది చేద్దామని ఈ అర్థంలో చెప్పలేదు. మిమ్మల్ని అనుకుని ఏం ప్రయోజనం? ఈ తర్వాత అనుకున్నది చేద్దామని మీరే కదన్నారు బాస్. అబద్ధాలు అడగండి బాస్. ముందు మీరే చెప్పేసి తర్వాత తిడుతున్నారు. ఇక మీతో మాట్లాడను. గట్టు పట్టు గట్టు పట్టు గట్టు పట్టు. నాకు దూరంగా ఉండడం, తర్వాత వెళ్ళి ముందు వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వెళ్ళండి. బట్టు గారు, జీప్ స్టార్ట్ అవడం లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. బట్టు గారు, బట్టు గారు. ఏమైంది? ఏమైంది? జీపు ఆగిపోయింది. మనం ఇప్పుడు దీన్ని నెట్టాలి. రండి. అలాగా, సరే. థ్యాంక్ యూ బట్టు గారు. రండి ఇప్పుడు వెళ్దాం. ఓ బట్టు గారు, బట్టు గారు, అసలు మీకేమైంది? లేవండి. ఓకే, రెడీ. బండి రెడీ పోయిందా? బండి రెడీ పోయిందా చెప్పు. అవును, జీప్ ఎక్కడ? జీపే కదా, ఇక్కడే ఉంటుంది. అరే, జీప్ ఏమైపోయింది? రండి వెళ్దాం. రండి బట్టు గారు, వెళ్దాం త్వరగా. కారు వెళ్ళిపోతుంది. ఆగు. త్వరగా రండి. చాలా వేగంగా వెళ్తుంది. బాస్ బాస్, ఆ జీపు మన పక్కనే వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాస్త చూడండి బాస్. ఆ జీపు మన పక్కే వస్తుంది. పరిగెట్టండి, పరిగెట్టండి. రండి, పారిపోదాం. మళ్ళీ మనం కాపాడుకుందాం. రండి రండి, పరిగెట్టండి. ఓ బాయా బాయా, త్వరగా రండి. అమ్మయ్యా, ఆగిపోయింది. ఓహో, బట్టు గారు, నిద్ర లేవండి. పటావుడేకర్ సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇప్పుడు సాయం చేయగలరు. మీకు ఇలా జరగడానికి కారణం ఆ షేర్ సింగ్ అని నాకు అనుమానంగా ఉంది. దాయా బాయా, గట్టు బట్టుని ఇప్పుడు ఏం చేస్తాను? మీరు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండండి. వాళ్ళంతా ఇప్పుడు చూస్తాను. ఓకే బాస్, మేము కూర్చొని చూస్తాము. మీరేం చేస్తున్నారు? అసలు మీరు ఏం చేస్తున్నారు? నాకు చెప్పండి. దయా బోయా, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సమయం దొరికితే చాలు వెళ్ళి కూర్చుంటారు. రండి, ఇప్పుడు ఈ బండరాయిని నాతో పాటు మీరు కూడా తొయ్యండి. రండి. ఏంటి బాస్, మీరే కదా కూర్చొని చూస్తూ ఉండమన్నారు. అందుకే మేము కూర్చొని చూస్తూ ఉన్నాం బాస్. తొయ్యండి, తొయ్యండి, తొయ్యండి. బట్టు గారు, లేవండి, పైకి చూడండి. రాయి పడుతోంది. జాగ్రత్త, లేవండి త్వరగా. ఊరి నాయన, లగెంట్. అరే, మళ్ళీ నిద్రపోయారా? బట్టు గారు, తప్పుకోండి. ఇంత ఎండలో ఈ నీడ ఎంతో బాగుంది కదూ? చాలా బాగుంది. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నాకు సహాయం చేయండి. ఓకే.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చూడండి నా సృష్టిని ఒక మాత్ర వేసావంటే వాడు సరైపోతాడు బట్టు నోరు తెరు ఇదిగో బట్టు మింగేసే మాత్ర బట్టు మళ్ళీ అలాగే జరిగింది. ఆ గోళీ నోట్లో పెట్టగానే నోరు తెరుచుకొని నిద్రపోతున్నారు. కాబట్టి ప్రొఫెసర్ ఇంజెక్షన్ ఇవ్వడమే మంచిదని నా అభిప్రాయం. అప్పుడే నయం అవుతుంది. ఇప్పుడు మొత్తం తగ్గిపోద్ది చూడు. ఇంజెక్షన్ ఇచ్చేసాను. అయ్యో ఇతను మాత్ర మింగేశాడు, ఇంజెక్షన్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు డబుల్ డోస్ అయిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావటం లేదే. యాహూ! ఇప్పుడు నేను చాలా ఫిట్ గా ఉన్నాను. యాహూ! ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం గట్టు చెప్పు. ఇప్పుడు మనం షేర్ సింగ్ ని పట్టుకోవాలి కదా, చెప్పు నాతో త్వరగా రా. నేను మీకు సహాయం చేస్తే మీరు నన్ను ఇలా పడేసి వెళ్తారా? కనీసం థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా. అరిగట్టు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, త్వరగా రా. ఇక్కడ కూడా ఏవి ప్రాబ్లం లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడుంది? నాతో రా. చాలా అప్పటి పట్టుతారు. నీళ్ళు నీళ్ళు టింకా నాకు నీళ్లు తీసుకురా. బట్టుగారు ఏం చేశారు మీరు? ఇప్పుడు మీ వల్ల నా ఓపికంతా అయిపోయింది. బాగా అలసిపోయాను. సార్ జ్యూస్ తాగేయండి. భోజనం కూడా రెడీ అయిపోయింది. భోజనం కూడా పెట్టేశాను సార్, తినండి సార్. భోజనం గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గట్టు. వెరీ గుడ్ మార్నింగ్. తెల్లవారిపోయింది, రా మనం బయటికి వెళ్దామా? హలో, ఏంటి? షేర్ సింగ్ బ్యాంక్ ని దొంగలించుకుని పారిపోయాడా? ఓకే ఓకే, మేము వెంటనే వస్తున్నాం. గట్టు త్వరగా రా, త్వరగా. అరే భట్టు గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? అరే రే, ఏంటిది? ఓకేనా? ఇప్పుడు నీకేం కాదు, నాతో జాగ్రత్తగా ఉంటాం. యా గట్టుబట్టు వచ్చేసారా? వాళ్ళు దొంగతనం చేసి ఇటుపక్కే వెళ్ళిపోయారు. ఇకపై మనం ఏం చేసినా సరే ఆ గట్టు బట్టు మనల్ని పట్టుకోలేరు. మీరే చూడండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. లొంగిపోండి షేర్ సింగ్, మీరు మా నుంచి ఈసారి తప్పించుకోలేరు. వీళ్ళెంత వేగంగా ఎలా పరిగెడుతున్నారు? ఎలాగో? మీకు దమ్ము అనేది ఉంటే ఒక్కసారి ఆగండి. దయా భయ, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. గట్టు బొట్టు నుంచి నన్ను కాపాడండి. ఏదో ఒకటి చేయండి. మీరిద్దరూ వెళ్ళి ట్రక్కులో వచ్చి వాళ్ళిద్దరిని బయటికి తోసేయండి. వెళ్ళండి. కిందకు దిగు. ఇప్పుడు నేను వదిలిపెట్టాను. ఇప్పుడు నువ్వు బండిని ఎందుకు ఆపావు? మీరే కదండి వాళ్ళని గట్టుబట్టు దగ్గర నుంచి కాపాడమన్నారు. ఇప్పుడు గట్టు చూడండి, అక్కడ పడున్నాడు. వెరీ గుడ్. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళంతా చూడండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళమని చెప్తున్నానుగా. నేను నిన్ను వదిలిపెట్టను. ఆగు గట్టు, ఇప్పుడు నా తడాక ఏంటో వీళ్ళకి చూపిస్తాను.
థ్యాంక్ యూ యా చాలు ఇప్పుడు చూడు యా ఇతనేంటి ఇంత స్పీడ్ గా ఉన్నాడు? నేనిచ్చిన మద్దు ఇంత బాగా పనిచేయదే. చెయ్యదు. యా 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 తీసుకో. రండి రండి, మీ అందరినీ ఒక పట్టు పడతాను. నేను ఎంత ప్లాన్ వేసినా సరే గట్టు బట్టుని నేను ఏమి చెయ్యలేకపోతున్నాను, వాళ్ళు ఓడించలేకపోతున్నాను. అవును బస్, వినాశనానికి మొదటి పేరు గట్టు బట్టు అనే అనుకుంటున్నాను బస్. అదరు కొట్టేశారు భట్టు గారు. మరి నాయన నాకేం జరుగుతుంది? నాకేదో జరుగుతుంది గట్టు. 100 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. ఓరి నాయన. ఓహో భట్టు గారు, మీరు మళ్ళీ నార్మల్ అయిపోయారు. సూపర్, నార్మల్ అయిపోయారు. అరవకండి, యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తే నేను వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అర్థమైందా?